హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పిండి నానబెట్టే పని లేకుండా, టైం వేస్ట్ కాకుండా, హస్బెండ్ ఏమో దోశ అడుగుతారు, పిల్లలేమో ఊతప్ప అడుగుతారు, ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు. దీనికోసం అండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతుంది కదా, నేనైతే ఒక కప్పు లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకున్నాను. దానికి ఒక కప్పు సూజీ తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది దోశ బ్యాటర్ లాగా మీరు గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఎలా దోశ వేస్తాము, కొంచెం థిక్గా ఉన్నప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మీరు బేకింగ్ సోడా కానీ ఈనో ఫ్రూట్ సాలడ్ కానీ వేసుకోండి. నేనైతే ఈనో వేసాను. ఇది బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత లంప్స్ లేకుండా చూసుకోండి. ఊతప్పలాగా వేసేసుకోండి. సేమ్ ఊతప్పకి మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, క్యారెట్, ఆనియన్, కొంతమంది క్యాప్సికమ్ వేసుకుంటారు, మీ ఇష్టం. ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టెన్షన్ పడకుండా లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి చేసుకోండి.